హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వెజ్ ఫుడ్ సాధ్యమయ్యే స్వీట్ అండ్ హాట్ టమాటో సాస్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి 1 మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టుకోవాలి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని, మూకుడు కానీ ఏదైనా తీసుకొని అందులో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. వీటిని నేను చూపించిన విధంగా పైన మాత్రమే చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం దానిపై తొక్క అన్నది పీల్ చేసేయడం కోసం. తర్వాత ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రేఖల్ని ఒలిచేసుకుని అవి కూడా వేసేసుకొని, ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి, అందుకని జస్ట్ నేను 5 మాత్రం వేసుకున్నాను. వీటిని కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికిన తర్వాత పైన తొక్కని పీల్ చేసేయాలి. నేను వీడియో తీసాను అనుకున్నాను, వీడియో తీయలేదు. ప్లే బటన్ నేను ప్రెస్ చేయలేదు, నేను తీసాను అనుకున్నాను. అందుకోసం అని చెప్పి ఆ వీడియోని పోస్ట్ చేయలేకపోతున్నాను. అది మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఈ ప్యూరీని మనం సేమ్ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే ఒక టూ స్పూన్స్ సరిపోతుంది. అందులో ఈ ప్యూరీ అంతా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని, ఇది డార్క్గా అయ్యే టైంలోనే ఒక స్పూన్ వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే మనం వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ పిండుకోవాలి. ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇందులో నేను 5 స్పూన్ల పంచదార వేసానండి, చిటికెడు ఉప్పు కూడా వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను 1 మంత్ వరకు స్టోర్ చేస్తున్నాను. ఇది ఎలా ఉంది అన్నది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. నిల్వ ఎలా ఉందన్నది కూడా మీరు ట్రై చేసి మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.